నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీ. ఏపీ పోలీసుల్లో కనువిప్పు కలుగుతుందా? నేరస్తుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన సిఐ నాగరాజు ఇప్పుడు ఆయనే కటకటాల వెనక్కి వెళ్లాల్సిన దుస్థితి. బహుశా కాకి యూనిఫామ్ వేసుకున్నప్పుడు తనకు ఇలాంటి దుస్థితి ఏర్పడుతుందని ఆయన ఊహించి ఉండరు. కానీ అధికారం తలకెక్కి తమనెవరూ ఏమీ చేయలేరని విరవీగితే ఎవరికైనా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని పురాణాలు చెబుతాయి. ధర్మం అంటే నియమ నిబంధనల్ని పాటించడమే. భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది. సామాన్యులైన పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవారైనా రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనల మేరకే నడుచుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి జీవించే హక్కును రాజ్యాంగం ఇచ్చింది. హక్కులతో పాటు బాధ్యతల్ని కూడా రాజ్యాంగం గుర్తు చేస్తూ ఉంటుంది. అలాగే నేరాలకు పాల్పడితే ఎలాంటి శిక్షలు విధించాలో కూడా రాజ్యాంగమే చెబుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యాంగాన్ని అతిక్రమించి విచ్చలవిడిగా వ్యవహరించడానికి ఎవరికీ హక్కు లేదు. దాన్ని గుర్తెరిగి ప్రవర్తిస్తే జీవితం ప్రశాంతంగా సాగుతుంది. అలా కాకుండా తమ చేతుల్లో అధికారం ఉందని ఎవరినైనా ఏమైనా చేస్తామని అనుకుంటే ఇదిగో కృష్ణలంక సిఐ నాగరాజు మాదిరిగానే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులకే కాదు, దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో పోలీసు విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కృష్ణలంక లాకప్ డెత్ ఓ హెచ్చరిక. అలాగే సిఐ నాగరాజు అరెస్ట్ ఓ గుణపాఠం. ఒక తప్పు చేస్తే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేయాల్సి వస్తుందని హోంగార్డు మొదలుకొని డీజీపీ వరకు గుర్తుంచుకోవాలి. కృష్ణలంక పిఎస్లో అదే జరిగింది. నేరారోపణలపై సాయి కృష్ణను పోలీసులు తీసుకెళ్లారు. విచారించి కోర్టులో హాజరుపరచుంటే ఇవాళ ఇంత రచ్చ జరిగేది కాదు. కానీ 24 గంటలలోపు కోర్టులో హాజరుపరచాలనే నిబంధనను మర్చి కస్టడీలోనే ఉంచుకున్నారు. విచక్షణ మర్చి గొడ్డును బాదినట్టు బాదారు. కస్టడీలో తీవ్ర గాయాల పాలైన సాయి కృష్ణ చివరికి ప్రాణాలు కోల్పోయాడు. అయితే లాకప్ డెత్ అంశాన్ని దాచిపెట్టి ఏమీ జరగనట్టు సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. పోలీస్ స్టేషన్లో చంపడమే నేరమైతే చివరికి శవాన్ని కూడా లేకుండా మాయం చేయడం మరో ఘోర తప్పిదం. అయ్యా, నా కుమారుడి బూడిదైన ఇవ్వాలని తల్లి విజయలక్ష్మి వేడుకోలు ప్రతి హృదయాన్ని కదిలించింది. సీన్ కట్ చేస్తే నేరానికి కర్త కర్మ క్రియ సిఐ నాగరాజే అని సిట్ అధికారులు న్యాయస్థానానికి నివేదించారు. ఇప్పుడు నాగరాజు నిందితుడిగా జైలు ఊచల్ని లెక్క పెడుతున్నారు. ఈ ఘటన ఏపీ పోలీసుల్లో పరివర్తన తీసుకొస్తే చాలా మంచిది. అధికారంలో ఉన్నోళ్లకు పోలీసు శాఖ ఎలాంటి సేవలు అందిస్తున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజ్యాంగం ప్రకారం కాకుండా పాలకులు చెప్పిందే వేదంగా పోలీసులు నడుచుకుంటున్నారు. అన్ని సమయాల్లో పోలీసులు తప్పించుకోలేరు. ఈ విషయాన్ని ఎప్పుడూ పోలీసులు గమనంలో పెట్టుకోవాలి. మాజీ మంత్రి అంబటి రాంబాబును నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ స్టేషన్లో 24 గంటల పాటు ఉంచారు. ఈ విషయమై 2 సిఐలు, 1 ఎస్ఐ కోర్టు ధిక్కరణ కేసును ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ కేసులో భవిష్యత్తులో ఎలాంటి మలుపు తిరుగుతుందో ఊహించలేం. అధికారం అనేది 5 ఏళ్లకు ఒకసారి మారుతూ ఉంటుంది. కొంతమేరకు పాలకుల మాట విన్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ నిబంధనల్ని ఖాతరు చేయకుండా పాలకుల్ని మెప్పు కోసం ప్రత్యర్థుల్ని అలాగే వారికి గిట్టని వారిని వేధింపులకు గురి చేస్తే వాటి పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. కాకి యూనిఫామ్ వేసుకుని ప్రజలు చెల్లిస్తున్న పన్నుల్ని జీతాలుగా తీసుకుంటున్నందుకు సమాజం కోసం పని చేయాలన్న స్పృహ ఉండాలి. కానీ పోలీస్ వ్యవస్థలో అది లోపించడం వల్లే నేడు ఎవరికీ రక్షణ లేకుండా పోతోంది. మరి ముఖ్యంగా రక్షక భటులు కాస్త భక్షక భటులయ్యారన్న చెడ్డ పేరును పోలీస్ యంత్రాంగం మోస్తున్నారు. ఇలాంటి పరిస్థితి రావడంపై పోలీస్ యంత్రాంగం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పోస్టింగ్లు, అక్రమ ఆదాయం కోసం అడ్డమైన దారులు తొక్కితే చివరికి ఆ మార్గమే శిక్షిస్తుందని కూడా గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నేతలు చెబితే తప్ప పోలీసులు కేసులు నమోదు చేయడం లేదు. ఈ పరిస్థితికి పోలీస్ శాఖ సిగ్గుపడాలి. ఎవరి కోసం పనిచేయాలి, ఎవరి కోసం చేస్తున్నాం అని ఒక్కసారి అంతరాత్మల్ని పోలీసులు ప్రశ్నించుకోవాలి. తాము చేస్తున్న పనిపై రాత్రి వేళ నిద్రపోయే ముందు సమీక్షించుకోవాలి. కనీసం తమ అంతరాత్మలకైనా సక్రమంగా విధులు నిర్వహిస్తున్నామా లేదా అనే విషయమే సమాధానం చెప్పుకోవాలి. పాలకుల మెప్పు కోసం అమాయక ప్రజలను వేధిస్తే ఆ పాపం ఊరికే పోదు. కావున పోలీసులు నిజాయితీగా విధులు నిర్వహిస్తూ ప్రజలతో శభాష్ అనిపించుకోవాలి. ఆ దిశగా నడుచుకునేలా ఇప్పటి నుంచైనా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇది వాటి టాప్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.